గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మీ హీరో నాని గారు అంటే నాని గారికి విపరీతమైన లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో ఆయన మాస్ వైపు వచ్చేసారు. అంటే ఆ సినిమాలు కూడా చాలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటున్నాయి. మీకు ఏ నాని ఇష్టం? ఒకప్పటి క్లాస్ నాని ఇష్టమా, ఇప్పుడు మాస్ నాని ఇష్టమా? నాని ఎలా ఉన్నా ఇష్టమా? నాని ఎలా ఉన్నా ఇష్టం. ఎందుకంటే ఒక మనిషి డిఫరెంట్. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారు, ఎన్ని వైవిధ్యమైన పోర్షన్స్ చేసినా ఆయనే కదా. సో అలాగే ఆ మనిషి, ఆయన యాక్టింగ్ ఇష్టం, ఏది చేసినా ఇస్ పర్ఫెక్ట్. ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడాను. మళ్ళా మొన్న ఇదే మన ఏంటి మర్చిపోతున్నాను, మొన్న రీసెంట్గా హిట్ అది సెట్కి వెళ్ళి కలిసి ఫోటో తీసుకొని మాట్లాడాను. బయట ఎవరిని కలవరు కానీ మీ హీరోని మాత్రం కలుస్తారు. మా హీరోని అఫ్ కోర్స్ కలుస్తా కదా. ఆ పక్కనే సెట్లు అవుతూ ఉండాలి. ఇక్కడ సెట్లో నాది ఒక షో అవుతూ ఉండింది, పక్కనే షూటింగ్ అవుతూ ఉండింది. వెళ్ళిపోయా నేను, లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఉండి మేడం ఎలా అంటే నేను వెళ్ళి మాట్లాడుకుంటాను, బిగ్ ఫ్యాన్ అమ్మా అని చెప్పారు. వెళ్ళిపోయా లోపలికి వెళ్తా. అండ్ ఇందాక ఇంటర్వ్యూ మధ్యలో మనం మాట్లాడతా ఇక్కడ ఉన్న కొన్ని విషయాలకు మాత్రం నేను సర్దుకోలేకపోతున్నాను. వాటి మీద చిన్న కంప్లైంట్స్ కాదు, ఏదో ఓడి వాడారు మీరు. ఇండస్ట్రీలో ఉన్న చిన్న డిసప్పాయింట్లో ఉన్నానని చెప్పారు. ఏ అంశాలు కనుక్కోవచ్చు? ఎలా అంటే ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో కొన్ని వీక్స్ తీసుకుంటారు, ఒక 2 weeks వర్క్ చేస్తారు, 2 weeks పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, 2 weeks షూటింగ్ అవుతుంది. 2 weeks అంటే ఎన్ని డేస్? 14 రోజులు. 14 రోజుల్లో మాకు 4 రోజులు వర్క్ వస్తుంది. ఓకే, 10 రోజులు ఏం చేయాలి మేము? అది నెంబర్ 1 క్వశ్చన్. పోనీ ఈ 10 రోజులు ఖాళీ ఉన్నాం, వేరే చేద్దామంటే డేట్స్ ముందు తెలియదు. డేట్స్ తెలిసినా సడన్గా ఒకసారి షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఆ రోజు మైనస్. నాకు ఆ రోజు ఏ డబ్బులు రావాలో అవి మైనస్ బొక్క. సో అదొకటి. అండ్ ఇంకా ఈ కాన్స్టెంట్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ టైమింగ్స్, పొద్దున్నే లేవటం, నిద్ర లేకపోవటం, దానివల్ల మొహం పాడైపోవటం, ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేద్దామని ఒక రెజిమ్ పెట్టుకోగానే మళ్ళీ షూటింగ్లు రావటం, ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ అనేవి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. అంటే నాకు ఒకలాగా అలవాటు, ఒక పద్ధతిగా అలా అలవాటు అందరికీ. నాకంటే నా మాట చెప్తున్నాను, అబ్బాయి ఏం వచ్చింది పద్ధతి చెప్పడానికి అనుకుంటే నేను చేయలేను, కానీ నా గురించే నేను చెప్తా, కానీ మీ గురించి నేను చెప్పలేను కదా. సో ఇవి ఒకటి. అండ్ ఇంకా ఏంటంటే ప్రిఫరెన్సెస్, కొంతమందికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమందికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనం ఎంత సర్లే పోన్లే అన్న ఎక్కడో చిరాకు వస్తుంది. అంటే పేషెన్స్ అనేది పీక్లో టెస్ట్ అవుతుంది అనమాట, అది అలాంటివి. అండ్ ఇంకా రెమ్యునరేషన్ పెరగకపోవటం, ఎన్నేళ్ల నుంచి చేస్తున్న కొంచెం అడగంగానే జస్ట్ ఒక 500 రూపీస్ కోసం వేరే వాళ్ళని పెట్టేసుకోవడం. 500 రూపాయల దగ్గర ఒకసారి ఒక ప్రాజెక్ట్ పోయింది నాకు, 500 రూపీస్ దగ్గర. ఏంది మేడం? డిసప్పాయింట్మెంట్స్ లేకుండా లైఫ్ ఉండదు. అది ఎలా అంటే మనం వాన పడకుండా ఉండాలి, నేను తడవకుండా వెళ్ళాలిలాగా గొడుగు వేసుకుని వెళ్తాం, కానీ ఆ గొడుగు కూడా అప్పుడప్పుడు పాడవుతుంది. పాడైనప్పుడు ఆ చిన్న ఇబ్బంది అనేది మళ్ళీ తిప్పుకొని, ఎంత ఫాస్ట్గా మనం మళ్ళీ దాన్ని తిప్పుకొని మనం మామూలు లైఫ్లో పడతామో అప్పుడే మనం హాయిగా ఉండగలుగుతాం. అయితే మీరు చాలా లేటర్ వీన్లో చెప్పారు, చాలా సింపుల్గా చెప్పారు. ఈ మధ్య నేను ఛత్రపతి శేఖర్ గారు ఐడియా ఉన్నారా మీకు? ఆర్టిస్ట్. ఒక 1 month బ్యాక్ ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ మొత్తం మీద ఆయన ఇచ్చిన ఒకే ఒక కంప్లైంట్ అండ్ పెయిన్ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. 1 సీరియల్ 2 సీరియల్ చేస్తున్నారు, కళ్ళు ఎడకెక్కుతున్నాయి. నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. అవునవును, కళ్ళు ఎడకెక్కుతున్నాయి. అది కూడా ఇంకొకళ్ళని కామెంట్ చేయనండి నేను. అవునవును, అంటే అక్కడ చూసారా మీరు? ఆ బిట్ నాకు ప్రభాకర్ గారు పంపించారు. నాకు మాట్లాడుకుంటూ ఉంటారు, అంత సెట్లో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు అని చెప్పి. ఇప్పుడు అది ఎవరు చేయాలి? నేను అనేది ఓకే చేస్తున్నారు, ఓకే, అది చేయొద్దు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్. దట్స్ ఇట్. ఇంకా మనం మాట్లాడడం ఎందుకు? బట్ వాళ్ళు కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంట కదా. అలాంటప్పుడు తీసి పడేసేయండి. ఇప్పుడు నాకు కంప్లైంట్ చేయొద్దు, నీ కంప్లైంట్ ఉందా తీసి పడేసాయి. ఇప్పుడు కాల్లో ముళ్ళు పెట్టుకుంటా, నాకు గుచ్చుకోవద్దంటే ఎట్లా? ఆ గుచ్చుకునే ముళ్ళు తీసేయి, లేదా ముళ్ళు లేకుండా ఉన్న చోట నడుపు. నాకు డౌట్ మేడం, ఇప్పుడు మీరున్నారు,
ప్రభాకర్ గారు ఉన్నారు, ఛత్రపతి శేఖర్ గారు ఉన్నారు. మీరు ఇన్ని వందల సినిమాలు చేశారు, ఇన్ని వేల ఎపిసోడ్లు చేస్తుంటారు, వందల ఎపిసోడ్లు చేస్తుంటారు. ఏ రోజు కూడా సెట్కి వెళ్తే మీకు క్రమశిక్షణ ఉంటుంది, ఆ పని ఏం చేయాలో దాని మీద అది ఫోకస్ మాత్రం తగ్గిందండి. నేను కూడా చెప్తా, ఆ క్రమశిక్షణ కానీ ఆ రెస్పెక్ట్ అవతల వాళ్ళంటే మనం ఇప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని మీరు అడగక్కర్లే, అది ఇన్నేట్గా నాకు ఉంటుంది. మేడం అది లేకుండా ఉండడం దౌర్భాగ్యం అంటా నేను. వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఎవరు చెప్పకుండా అయితే వాళ్ళ ఇన్ఫీరియారిటీ అంటే ఇంత పెద్ద సీనియర్ రాగానే, లేకపోతే నేననే అంటలే వేరే ఎవరైనా వాళ్ళ ముందు మనం ఎక్కడ చిన్నగా అవుతామో అని చెప్పి అలా ఉండడం వల్ల వాళ్ళు వేసుకునే ముసుగది. మీకు అర్థమవుతుందా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కప్పిపుచ్చుకోవడానికి వచ్చే సుపీరియారిటీ కాంప్లెక్స్. చాలా దారుణంగా ఉన్నాయంట పరిస్థితి సీరియల్ ఇండస్ట్రీలో మాత్రం. ఉన్నాయి, కానీ ఇంకా మనం రాజ్యాంగం రాయలేమండి. సర్దుకొని పోవద్దు. నాకు ప్రాబ్లం అయితే నేను చెప్తున్నా కదా, అలా ప్రతి ఒక్కళ్ళు చెప్పగలగాలి అంటున్నా. నీ ప్రాబ్లం నువ్వు చూసుకోవాలి, నీ ప్రాబ్లం అలా చెప్పిన రోజున సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఇది. ఇప్పుడు సెట్లో యంగ్స్టర్స్కి ఒక ఫీలింగ్ ఏంటంటే మేము యంగ్ అంటే ఏజ్ గురించి బాగా అంటే ఏంటి ఆ ఏజ్ గురించి బాగా వాళ్ళకి నలుగుతూ ఉంటుంది అనమాట అందరికి. ఏజ్ నేనంత ఏజ్ కాదు అంటే ఇప్పుడు మేమున్నాం, సపోజ్ నేనున్నాను, ఆ ఏజ్ దాటే వచ్చాను కదా, ఎంతో చూసి కదా సక్సెస్ అయ్యే కదా ఇక్కడికి వచ్చాను. నేను ఎవరన్నా ఒకటే అంట, ఆ ఏజ్ అయిపోయిందిలే నీకు, ఇంకా ఏజ్ అనేది ఎక్కువ నడుస్తూ ఉంటుంది అనమాట. అది గేలి చేయడం, అనవసరమైన జోకులు చేయటం, లేకుంటే అనవసరమైన యాటిట్యూడ్లు పోవడం, ఇవేవి అండి మాకు హెల్ప్ కావు, వాళ్ళకు కూడా హెల్ప్ కావు. అది వాళ్ళకి అర్థం కాదు, అర్థమయ్యే పరిస్థితుల్లో కూడా ఎవరైనా అసోసియేట్ డైరెక్టర్ కావచ్చు, నేను ఎవరన్నా మాట్లాడుతున్నా, మొత్తం అసిస్టెంట్ అనే ఎవరన్నా కానీ మన బిహేవియరే మనకి వర్క్ తెచ్చిపెడుతుంది. ఈ రోజు తర్వాత నువ్వు సరిగ్గా లేకపోతే ఇంకొక చూడడానికి బర్త్డే ఉందని ఇంకో సీరియల్ ఉండదు నీకు. అంతే. అంటే దానివల్ల నాకేం ఎఫెక్ట్ కాదు, ఎవరికి ఎఫెక్ట్ కాదు. కొంతమంది ఏంటి ఇరిటేట్ అయ్యి అనేస్తారు, కానీ నేను ఐ విల్ జస్ట్ సింప్లీ రిమూవ్, అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతా. నాకేదో నా పని చేసుకొని నేను పక్కకు వచ్చేస్తా. కానీ అందరు అలా ఉండరు కదా. సో మనము ఒక డెకోరం మెయింటైన్ చేయాలి, ఒక డిసిప్లిన్, ఒక డెకోరం. అంటే ఒక ఆఫీస్ ఉంది, వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, అంతేగాని ఓకే లంచ్ టైంలో నువ్వు ఏదైనా జోకులు వేసుకోవడం అది వేరు, సెట్లో వచ్చి అలా చేయడం ఇలా చేయడం అనేది దీన్ని కట్ చేయాలి. దీన్ని ఒక చెక్ పెట్టాలి అంటే వాళ్ళకి ముందే తీసుకునేటప్పుడు ఇలా ఉండాలండి, ఇలా చేస్తున్నప్పుడు అప్పుడు చెక్ పెట్టాలి. కొంతమంది కొన్ని చోట్ల సెట్స్లో అసలు ఏమి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, అది అలా మేనేజ్ చేయాలంటున్నా నేను. అప్పట్లో కాటగడ్డ మురారి అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన సెట్ అలాగే ఉండేవారు. మా సత్యభామ సెట్ కూడా అలాగే ఉండేది. అంటే ఇప్పుడు ఈవెన్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ షార్ట్లో లేకుండా ఉన్నప్పుడు చెప్పే ఆ రెసెప్టివ్నెస్ అనేది పెంచుకుంటే మనకే కదా. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇంప్రూవ్ అవుతావు, నువ్వు వర్స్ అవుతూ పోతావు, ఇంప్రూవ్ అవ్వాలి కదా. సో అది ఎవరికి వాళ్ళకి తెచ్చుకుంటే బెటర్. యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ఒక్క సినిమాలో కూడా మీరు ఆ క్యారెక్టర్ చేశారని ఒక్క క్వశ్చన్ కూడా అడగకూడదని ముందే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మీరు చేశారు, మేము చూస్తున్నాం, ఇంటర్వ్యూలో మళ్ళీ అది రిపీట్ ఎందుకని చెప్పి. బట్ ఒక్క సినిమా గురించి మాత్రం అడగ తప్పట్లేదు. మీరు మహానాయకుడు అని చెప్పేసి ఒక సినిమా చేశారు. అంటే గాజులు కొట్టి రెండు చేశాను, కథానాయకుడు చేశాను, ఇంకోటి లక్ష్మీ ఎన్టీఆర్ చేశాను, రెండు చేశాను. రెండిట్లో అదే రోల్, రెండిట్లో వేరే రోల్. ఇందులో కావిడ ఇలా గాజులు కొట్టి అలా ఏదో సంథింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే రౌడీలు ఇలా వెళ్ళి కుర్చీలు లాగేసి ఎవరు ఇట్లా చేసింది అని చెప్పి ఆయన్ని కొట్టి అని బయటకు లాగి కొట్టి అమ్మ కొట్టి పెట్టారు. చాలా అసలు అది కట్టు చెప్పిన 2 నిమిషాలు అరుచుకుంటూనే ఉన్నారు అందరూ. ఆ గోలలో అర్థం కాదనమాట ఒక్కోసారి అలాంటి సిచ్యువేషన్ చేసినప్పుడు. బాలకృష్ణ గారి మొహం మీదకి వెళ్ళి ఇట్లా గాజులు పగలు కొట్టి ఆ సీన్ చేస్తున్నప్పుడు భయపడలేదా? భయపడుతుంటే ఆయన వచ్చి నువ్వు వచ్చి ఉమ్మాయమ్మా బా ఆయన చెప్పారు, ఇది ప్రామిస్, ఇట్లా వచ్చి నువ్వు పర్లేదు, ఎందుకంటే నాన్నగారి మీద అలా చేశారు, అప్పుడు నువ్వు వచ్చి చెయ్యి, ఇలా అలా నువ్వు భయపడుతూ చేస్తే సీను సరిగా రాదు, వచ్చిలా అంటే ఇంకా ఆయన మీద ఇలా వెళ్ళి ఇలా కొట్టి, ఇద్దరు ఉంటాం ఆర్టిస్ట్లో, ఇలా పెట్టి చేసి మాట్లాడి అదంతా. కృష్ గారు చాలా బాగా చేశారు అది. నిజం అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఏంటంటే పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, మాట్లాడతారు, అది వాళ్ళ మర్యాద. నేను ఇక్కడ ఆగుతా, అది నా మర్యాద, అంతే, మాట్లాడారు కదా అని పక్కన వెళ్ళిపోయి కూర్చొని అసలు అలా చేస్తే వాళ్ళకి ఇష్టపడరు అనమాట వాళ్ళు. అంటే
అంటే అబ్వియస్లీ అసలు ఛాన్సే లేదు. అసిస్టెంట్స్ వచ్చి చెప్తారు మీరు పక్కన వెళ్ళి కూర్చోండి అని చెప్తారు, వాళ్ళ దాకా రాలేదు. అది అంత పెద్ద ఆర్టిస్టు ఆ మాట అన్నాడు మేడం. నేను కిందాక నుంచి షాక్ లో ఉండిపోయాను. అవునవును అన్నారు, ఈ మాట చెప్పారు. సినిమా కోసం. సినిమా కోసమే అఫ్ కోర్స్. వాళ్ళ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి మీద అలా చేశారు, సో మీరు ఇలా చేయండి, మీరు ఎలా ఎంత చేస్తే ఆ సీన్ అంత బాగా వస్తుంది అని చెప్పారు. మిమ్మల్ని పేరు పెట్టి కూడా పిలిచారంటే మాధవి అంటారు, అంటే గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపడతారు. ఇండస్ట్రీలో నిజంగా గుర్తుపట్టినట్టు నటించి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేద్దాం, మనకి ఎందుకు అవన్నీ పద. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణ గారు అంత మనిషి అంత ఫ్రీగా అంత అవసరం లేదు. ఆయన చాలా బాగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. అంటే మనం చూసేది ఇంతే కదా, ఇంతలో చాలా బాగా ఉంటారు. మనం ఎలాంటి మనిషి ఎలాంటి వ్యక్తి అని మనం ఒక థీసెస్ రాయట్లేదు కదా ఆయన మీద. సో మనతో ఉన్నది చూసుకుంటే సరిపోతుంది.